రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈసారి లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో చర్చ అంతా కూడాను బీజేపీకి 370 సీట్లు వస్తాయా, బీజేపీ దాని మిత్రపక్షాలు అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదాన్ని నిజం చేస్తాయా అన్న అంశంపైనే జరుగుతున్నాయి. అవునని కొందరు, కాదని కొందరు, 400 దాటుతుందని కొందరు, లేదు 370 సీట్లు రావు అని మరికొందరు, ఈ రకంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ మొత్తము ప్రక్రియలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తోంది, దీనిపైన చర్చ జరగటం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క 130 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. స్వతంత్ర భారతదేశంలో 1952లో తొలి ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇంత తక్కువ సీట్లలో పోటీ చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 300 కన్నా తక్కువ సీట్లలో పోటీ చేస్తోంది. లోకసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు 272. 272 సీట్లు కావాలి అధికారం ఏర్పాటు చేయాలన్నట్టయితే కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్లే 295, 96 వరకు ఉండవచ్చునని అంచనా. అంటే 100% స్ట్రైక్ రేట్ లేనటువంటి పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాను ప్రభుత్వం ఏర్పాటు చేయబోవడం లేదు అని చెప్పేసింది. అందున ముఖ్యంగా ఈ దేశంలోని 4 రాష్ట్రాలు యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు మొత్తం 201 సీట్లు ఉన్నాయి. యూపీలో 80 సీట్లు ఉన్నాయి, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉన్నాయి. మొత్తం అంతా కలిపి 201 సీట్లు. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 50% సీట్లకు పోటీ చేయటం లేదు. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 17 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. అదేవిధంగా బీహార్లో 9 అంటే 9 స్థానాలను మిత్రపక్షాలు వదిలితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. తమిళనాడు కూడా 9 సీట్లే. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పొత్తు లేదు, తృణమూల్ కాంగ్రెస్కి ఆబ్లిగేషన్ లేదు. అలాంటప్పుడు కూడా 40 స్థానాలలో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 201 సీట్లలో అంతా కలిపితే దాదాపు ఒక 40 సీట్లలో కూడా పోటీ చేయటం లేదు. దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 1/7 వంతు సీట్లలో పోటీ చేసి ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎలా వస్తుందన్నది ఒక పెద్ద ప్రశ్న. మహారాష్ట్ర అత్యధిక సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. 40కి పైబడి సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకి పోటీ చేస్తుంది. అంటే దాదాపుగా ఒక 30-40% సీట్లకు మాత్రమే పోటీ చేస్తోంది. తనకు బలం ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 6 సీట్లు వదిలిపెట్టేసింది. హర్యానాలో ఉన్నవే 11 సీట్లు, ఢిల్లీలో ఉన్నవే 7 సీట్లు, గుజరాత్లో ఉన్నవి 20-28 సీట్లు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వదిలేసి తనకు బలమున్నటువంటి సీట్లలో కూడా, అంటే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన సీట్లను కూడా కాంగ్రెస్ వదులుకుంది. ఈ రకంగా చూసినట్టయితే గణాంకాలను చూస్తే 2004లో కాంగ్రెస్ 417 స్థానాల్లో పోటీ చేస్తే 145 సీట్లు గెలుచుకుంది. అంటే దాదాపుగా 1/3 సీట్లు గెలుచుకుంది. 2009లో 440 సీట్లలో కంటెస్ట్ చేస్తే 206 సీట్లను గెలుచుకుంది. అంటే నియర్లీ 40% స్ట్రైక్ రేట్ ఉంది. 2014లో 464 సీట్లలో పోటీ చేస్తే 44 స్థానాల్ని గెలుచుకుంది. అంటే 10% కన్నా తక్కువ సీట్లను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2019కి 421 స్థానాల్లోనే పోటీ చేసింది, 52 స్థానాల్ని గెలుచుకుంది. ఈసారి 300 కన్నా తక్కువ సీట్లలో పోటీ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం సాధించబోతోంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏ మేరకు ఉంది, ఒకవేళ
బీజేపీకి ప్రస్తుతము పూర్తి మెజారిటీ వస్తుందన్నవే అందరి అంచనాలు. ఒకవేళ రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ డిక్టేట్ చేసే పొజిషన్లో ఉందా విపక్షాలను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్లయింది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కాస్త బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గతంలో 18 సీట్లు గెలుచుకుంది, మొత్తం 42 సీట్లలో. ఒడిశాలో 21 సీట్లుంటే 7-8 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. తెలంగాణలో లాస్ట్ టైం 4 గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో 1 సీటు గెలవలేదు. తమిళనాడులోని 39 సీట్లలో 1 సీటు గెలవలేదు. కర్ణాటకలో 1 చోటే బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. కేరళలో 1 సీటు గెలవలేదు. ఇవన్నీ కలిపి 192 సీట్లు, అంటే బీజేపీకి తక్కువ, కర్ణాటక మినహా మిగతా అన్ని రాష్ట్రాలు మొత్తం అంతా కలిపి 6 రాష్ట్రాలలో 192 సీట్లలో బీజేపీ అంతా కలిపితే సగం కన్నా తక్కువ సీట్లు గెలిచింది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అని కనుక చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి ఆశ లేదు, ఒడిశాలో కాంగ్రెస్కి ఆశ లేదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఆశ లేదు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి లేదు, కేరళలో సగం సీట్లు వామపక్షాలకు పోతే సగం సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది, తమిళనాడులో డిఎంకే దయతో వదిలేసినటువంటి సీట్లలో గెలిస్తే 1-2 సీట్లు 3 సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 192 సీట్లు బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి ఈ 192 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనంగా ఉండడము నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు మీద అనేక భయ సందేహాలను వెలిబుచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన ప్రక్రియ కొనసాగితే వచ్చే ఎన్నికల కంటే 2029 నాటికి 250 సీట్లు కూడా కంటెస్ట్ చేస్తుందా, చేయదా? 500 సీట్లలో 250 కన్నా తక్కువ సీట్లు కంటెస్ట్ చేసేటటువంటి పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు. కాబట్టి అధికారానికి కాంగ్రెస్ పార్టీ చెల్లుచీటీ రాసుకుంటుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. కాంగ్రెస్ పార్టీ తక్షణమే తన నిర్మాణం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. 2024 పోయినప్పటికీ 2029ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేస్తుందనే ఆశిద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విపక్షానికి బలమైన స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజెన్స్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ 300 కన్నా తక్కువ సీట్లలో పోటీ చేస్తోందంటే అది ఒక రకంగా దాని స్థితి ఎంత బలహీనమైందో తెలియజెప్పుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.